ఫస్ట్ సెర్చ్ ఆప్షన్లో యుమాంగ్ అని కొట్టాలి. ఇప్పుడు ఇందాకలో ఓపెన్ చేసిన ఇక్కడ మీరు చూడవచ్చు స్పెల్లింగ్ UMANG ఉమాంగ్ లాగిన్ ఉంది కదా. సో దీన్ని ఇట్లా ఎంటర్ కొట్టేసినాక ఇలా వస్తుంది. సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఫస్ట్ వస్తుంది కదా, ఇక్కడ స్పెల్లింగ్ చూడవచ్చు, ఇక్కడ యాప్ బొమ్మ కూడా వస్తుంది. సో ఇది ఒక సింగిల్ ఇట్లా హ్యాండ్తో ఏదో మొబైల్ టచ్ చేస్తున్న సింబల్లా వస్తుంది. తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ చేసిన ఇంక ఇలా వస్తుంది. సో ఇక్కడ మనం సెర్చ్ ఆప్షన్ డైరెక్ట్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి మన PF దా సంబంధించి దేనికైనా ఆ ఇన్ఫర్మేషన్, ఇందులో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కేటగిరీలో కూడా డివైడ్ చేసి ఉన్నది. ఇందులో మ్యాక్సిమం చాలా ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇక్కడ స్టేట్ వైజ్ కూడా ఉంది అనమాట. కాదు మనం ఏం సెర్చ్ చేసినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడైతే అంత లొకేషన్ సేవ్ అవుతూ ఉంటుంది, లైవ్ లొకేషన్ ట్రాక్ అవుతూ ఉంటుంది. సో మనం ఏమైనా తప్పుగా వాడినట్లయితే అది ఖచ్చితంగా ఇక అంతే సంగతులు. ఇక అర్థమైంది అనుకుంటా. ఇది సింబల్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింబల్ చూసినారా, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఇక్కడ ఉంది. క్లియర్గా పోతుందో లేదో. సో ఇది ఉమాంగ్ సింబల్. చాలా వరకు గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ఎంప్లాయీస్కి PF ప్రొవిడెంట్ ఫండ్ అని ఒకటి కట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు వచ్చే టోటల్ శాలరీలో నుంచి 2000, 1500 అని ఉంటుంది అనమాట. సో ఇలా కట్ అయ్యి వాళ్ళకి లాస్ట్కి అవసరం ఉన్నప్పుడు, అంటే జాబ్లోకి వెళ్ళి దిగినాక కానీ మధ్యలో ఏమైనా అవసరం ఉన్నప్పుడు ఆ టోటల్ అమౌంట్ ఇంత నెలకి ఇంత జమ అవుతుంది కదా, దాంట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. సో అది ఎలా చెక్ చేసుకోవాలని చూపిస్తా. దీన్ని సింపుల్గా మన ఫోన్లో కూడా చూడవచ్చు. ఫోన్లో యుమాంగ్ అని ఒక యాప్ ఉంటుంది, ఇక్కడ అవుపడుతుంది కదా. సో ఇదే యాప్ ఇది. ఈ యాప్ ద్వారా మన అకౌంట్ సంబంధించిన ఫోన్ నెంబరు, మన PF నెంబర్తో లాగిన్ మనం చూసుకోవచ్చు, పక్క వాళ్ళది కూడా చూడవచ్చు. సో నేనైతే ల్యాప్టాప్లో చూపిస్తాను సింపుల్గా. యుమాంగ్ అనే యాప్ని డౌన్లోడ్ చేయలేదు, జస్ట్ వెబ్సైట్లో చూసిన, ఆన్లైన్ వెబ్ ఉంటుంది కదా. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది ఆన్లైన్ వెబ్లో చూసిన, డైరెక్ట్ యుమాంగ్ అని కొట్టేసి చూసిన పైన అంటే మనం డౌన్లోడ్ చేసుకోవాలని చాలా యాప్స్ని ఇలా వెబ్లో చూడవచ్చు. వెబ్ ఆప్షన్తో ఫస్ట్ లింక్ ఓపెన్ చేసినాక ఇది ఓపెన్ అవుతుంది. ఇలా వచ్చినాక డైరెక్ట్గా మనం ఇక్కడ ఏమైనా ఆప్షన్స్ వస్తాయి, పక్కన మై హోమ్ అని ఇవన్నీ, ఇక్కడ యాడ్స్ అనేవి అన్నీ వస్తూ ఉంటాయి. మనం ఎక్కడి నుంచి డైరెక్ట్ చూడవచ్చు. అంటే ఇక్కడ మనకు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవన్నీ ఎత్తుక్కొని మనకి ఏది కావాలో చూసుకోవచ్చు. ఇందులో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనకి ఏమైనా ఉన్నా ఇక్కడ పైన సెర్చ్ ఆప్షన్ కూడా వస్తుంది. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ కూడా చూసుకోవచ్చు. లేదనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ సర్వీసెస్ ఓపెన్ చేసినా ఏం కాదు. ఇక్కడ సర్వీసెస్లో కూడా ఇక్కడ అన్నీ ఉంటాయి అనమాట. బర్త్ సర్టిఫికేట్ అని, అంటే ఇది ఒక మినీ మీ సేవ లాంటిది అనమాట ఈ యాప్ వచ్చేసి యుమాంగ్ అంటే. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా పైన, ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. లేకపోతే మనం ఇక్కడ కొట్టవచ్చు డైరెక్ట్ సెర్చ్ ఆప్షన్లో పాస్బుక్, PF పాస్బుక్, PF అప్లై చేయడం అని కూడా కొట్టవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ వస్తుంది. సో PF పాస్బుక్ అని కొడుతున్నా, అంటే మన స్టేట్మెంట్ చూసేదానికి నేను చూపిస్తున్నా. సో ఇక్కడ నుంచి అప్లై కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇందాకలో ఒకళ్ళు ఓపెన్ చేసి చూసిన. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. సో మనం ఇక్కడ PF నెంబర్ కొట్టినప్పుడు వాళ్ళకి పర్సన్కి ఖచ్చితంగా OTP వెళ్తుంది. OTP అయితే చెప్పాల్సి వస్తుంది. అంటే మనం PF అప్లై చేసేటప్పుడు బ్యాంక్లో ఫోన్ నెంబర్ ఎలా అయితే ఇస్తామో అలానే PFకి కూడా ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఇస్తాము. అది కూడా ఒక చిన్నపాటి అకౌంట్ అని చెప్పొచ్చు, బ్యాంక్ అకౌంట్ అంటే ఇది. సో అది OTP ఎంటర్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది. OTP ఎంటర్ చేయకుండా అయితే ఓపెన్ కాదు. సో ఇక్కడ అంతా వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఓపెన్ చేసి చూపిస్తుంది. దీనికి సంబంధించి PF సంబంధించి ఏమైనా చేంజెస్ ఏమైనా, అంటే పాస్వర్డ్ కానీ అకౌంట్ నెంబర్ ఏమైనా చేంజ్ చేయాలంటే PF ఆఫీస్ అని సపరేట్గా ఉంటుంది, గవర్నమెంట్ ఆఫీస్ లాగా. లేకుంటే బయట PF సెంటర్స్ ఉంటాయి, అక్కడే చెక్ చేయాలి తప్ప మనం అయితే చెక్ చేయలేము. ఇక్కడ డైరెక్ట్ జస్ట్ అకౌంట్ స్టేట్మెంట్ అప్లై మాత్రమే చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి అమౌంట్ గురించి అని ఉంటుంది. ఇది ఒక పర్సన్ నేను ఇందాక చూసిన వాళ్ళది. సో ఇక్కడ అమౌంట్ చూడవచ్చు, ఇలాంటి అమౌంట్ ఇంత ఉంది. ఎంప్లాయీ షేర్ అని 2 ఉన్నాయి, ప్లస్ పెన్షన్ కాంట్రిబ్యూషన్ 2. ఇక్కడ డైరెక్ట్ వ్యూ పేజ్ అని కూడా కొట్టవచ్చు. వ్యూ పేజ్ అని కొడితే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం అన్నిట్లో పేపర్స్ రూపంలో క్లారిటీ ఇవన్నీ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఇట్లా వస్తాయి అనమాట, హిందీలోను ఇంగ్లీష్లో వస్తుంది. PF అనేది సెంట్రల్ గవర్నమెంట్ది. తీసుకోవాలనుకుంటే డబ్బులు PFది ఇక్కడ రైస్ క్లైమ్ అని ఉంది కదా, ఇక్కడ ఇది ఓపెన్ చేసేసి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే అయిపోతుంది. సో నేను జస్ట్ స్టేట్మెంట్ మాత్రమే చూస్తున్నాను కాబట్టి, అంటే ఒక పర్సన్ మీద ఎన్ని PFలు ఉన్నాయి అంటే ఎన్ని, వాళ్ళు ఒకళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీ అనుకోండి, ఒక ఆఫీస్లో పనిచేసి ఇంకో ఆఫీస్లో వెళ్తూ ఉంటారు కదా, అలా ఎన్ని ఆఫీస్లోకి వెళ్తే వాళ్ళ కాంట్రాక్టర్స్ ఉంటారు అనమాట. PF సంబంధించిన వాళ్ళు ఎవరి దగ్గర PF కడుతున్నారు అనేది వాళ్ళకి సంబంధించింది ఇదంతా. ఇది వచ్చేసి SS ఇన్ఫ్రా అని చెప్పేసి వీళ్ళది ఒకటి, ప్లస్ ఇక్కడ క్రిస్టోలైట్ అని వీళ్ళది ఒకటి, ఒక హాస్పిటల్లో వర్క్ చేసే పర్సన్ది. సో ఇలా డివైడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ PF అకౌంట్ చూసేది కూడా మనం ఇక్కడ కంప్యూటర్లో కూడా కానీ కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఆటోమేటిక్గా లాక్ పడిపోతుంది. మళ్ళీ ఓపెన్ చేయాలంటే మళ్ళీ కొత్తగా లాగిన్ చేసుకొని మళ్ళీ తర్వాత పర్సన్కి మళ్ళీ సెకండ్ టైం OTP వెళ్తుంది. అలా OTP ద్వారా చూసుకోవాలి తప్ప దీన్ని ఇలా ఓపెన్ చేసి ఉంచినాం కదా అని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు చూసేది కాదు, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతూ ఉంటుంది. దీనితో పాటు మనకి ఇక్కడ ఎంత అమౌంట్ వస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా,
సో సేమ్ అనమాట. ఇక్కడ మనం డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకున్న పేపర్ రూపంలో చూసుకోవచ్చు. ఇలా చాలా పేపర్స్ ఉంటాయి, నాకు చూపించిన దాని లెక్కనే. సో దీంతో పాటు ఇక్కడ విత్డ్రాల్ ఉంది చూసిరా ఆప్షన్, దీని పక్కన ఉంటుంది విత్డ్రాల్ అని, అంటే తీసింది ఇప్పటిదానికి ఎంత తీసినామో ఏందనేది కూడా చూడవచ్చు ఇందులో. సో ఇక్కడ మనం తీసిన అమౌంట్ ఎంత, ఇంకెంత ఉందని కూడా చూపిస్తుంది. ఇది విత్డ్రాల్ ఫామ్ లెక్క, అంటే మన బ్యాంక్ స్టేట్మెంట్ లెక్కనే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మెంబర్స్ నంబరు, ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్ అని ఒకటి ఉంది, అండ్ ఇక్కడ ఎంప్లాయీ షేర్ అని ఉంది, ఇక్కడ ఎంప్లాయీ షేర్ 0 ఉంది. అండ్ ఇక్కడ ఆఫీస్ నేమ్, అంటే ఎక్కడ వీళ్ళది అంటే ఇది ఉంటుంది కదా, ఈ పిఎఫ్ వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉండదు అని చెప్పేసి కూడా ఉంది, కూకట్పల్లి ఉంది, అంటే ఇది వాళ్ళ అడ్రస్ అనమాట. సో ఇక్కడ పెన్షన్ అమౌంట్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇందులో మనం ఒకవేళ లాగిన్ అయ్యేటప్పుడు అంటే పెన్షన్కి అప్లై చేస్తున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అయితే ఖచ్చితంగా పర్సనల్ డీటెయిల్స్ ఖచ్చితంగా వస్తాయి. సో పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎవరికి షేర్ చేయదండి. అండ్ ఇంకొకటి పిఎఫ్ అప్లై చేసే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా తెలిసిన దగ్గర అప్లై చేసుకోండి, ఎక్కడ పడితే అక్కడ అప్లై చేయకండి. ఎందుకంటే అది ఒక తప్పుగా కూడా దాన్ని వాడుకునే అవకాశం ఉంది. అండ్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా మీ కష్టార్జితం కాబట్టి దీన్ని కొంతమంది స్కామ్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. సో అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎవరికి పడితే వాళ్ళకైతే ఖచ్చితంగా చెప్పొద్దు, కొంచెం చూసి బెటర్ టు ఏంటంటే తెలిసిన వాళ్ళ దగ్గర. అండ్ ఇంకొకటి పిఎఫ్ విషయము ఇక్కడ చెక్ చేసినాక మనకి ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇప్పటికి నేను ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసి నియర్లీ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు దాటింది. సో ఇలా కొద్దిసేపు అయినాక ఆటోమేటిక్గా ఫైల్ అయితే క్లోజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇది నేను ఇందులో లాగిన్ అవ్వాలంటే మళ్ళీ కొత్తగా ఇందాక చూపించిన స్టార్టింగ్ ప్రాసెస్ లెక్క మళ్ళీ లాగిన్ చేసి పాస్వర్డ్ కొడితే తప్ప ఓపెన్ కాదు. కొద్దిసేపు అయిపోయినాక ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఒకసారి మనం పిఎఫ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసినాక ఇందాక చూపించినట్టు మనం స్టేట్మెంట్ లెక్క వచ్చింది కదా, దాని పక్కన ఇటువైపు ఉంటుంది లాగౌట్ అని. ప్రతి పర్సన్ది పిఎఫ్ చెక్ చేసినాక కుదిరినంత ఖచ్చితంగా లాగౌట్ చేయడం మంచిది. ఇంకొక పర్సన్ అకౌంట్లోకి లాగిన్ అయ్యేటప్పుడు, అంటే ఇప్పుడు ఫస్ట్ పర్సన్ చూసినాం అనుకోండి, మన సెకండ్ పర్సన్ చెక్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి లాగౌట్ అయిపోండి. దానివల్ల కొంతవరకు వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళదన్నమాట. మిస్యూజ్ అవ్వడానికి అంత ఈజీ చాయిస్ అయితే కాదు, చాలా సెక్యూర్ యాపే ఉమాంగ్ అనేది, కానీ గవర్నమెంట్ యాప్ కాబట్టి అని చాలా ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ బాగా సెక్యూర్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే చెప్పలేము కదా, ఎంత జాగ్రత్తలు ఉన్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ లాగౌట్ అయ్యేదాకా దగ్గరుండి క్లియర్గా చూసుకొని వెళ్ళిపోండి.